ఫ్యాన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక మాట, పుష్ప 2 సినిమా అప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో పొలిటికల్ టర్న్ తీసుకుంది అని మీరు అనుకుంటారా? దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? పుష్ప 2 దాంట్లో పొలిటికల్ టర్న్ తీసుకుంది అని నేను అనుకోను, కానీ జరిగింది, వార్ జరిగింది. అది అంటే పొలిటికల్ టర్న్ అంటే అది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆయన హీరో, ఆయన నమ్ముకునే నా ఫ్రెండ్స్ని నేను సపోర్ట్ చేస్తానని వెళ్ళాడు. అయితే ఇంట్లో వాళ్ళే కదా, సొంత మేనమామే కదా, మేనమామ నించున్నప్పుడు మేము అందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే ఎవరిష్టం వాళ్ళది, పిల్లలు ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కటి 2 గ్రూప్స్గా అవ్వడం అయితే వాస్తవం. దాంట్లో మనం ఏమి కాదని లేదంటే చాలా చక్కగా ఉన్నారని నేను చెప్పను. కాకపోతే ప్రతి కుటుంబంలోని ఉన్న చిన్న చిన్న అగాధాలే ఉంటాయి. దాంట్లో అక్కడ డివైడ్ అయింది అవ్వడం, ఆ వైసీపీ ఓడిపోవడం, దానికి మళ్ళా ఈ సినిమా టాప్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం, దాన్ని ట్రోల్ చేయడం, దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం, దురదృష్టం ఇవన్నీ కొన్ని యాదృచ్ఛంగా వస్తుంటాయి. కొన్ని ఇవన్నీ జరగడం వల్ల కొంత ఈ గ్యాప్స్ ఇవన్నీ జరిగాయి. అయితే తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అబ్బాయి అల్లు అర్జున్ గారిది తప్పు లేదు. అంటే అల్లు అర్జున్ గారు వెళ్ళడం, ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న టీం ఉందో ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేయడం, ఈ బౌన్సర్లు చేయడం, ఇవన్నీ కూడా బ్యాడ్ థింగ్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనే మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూస్తే కూడా అంటే ఇన్ని రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎవరు టచ్ చేయలేదు, బట్ ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక రకమైన భయం అయితే ఉంది లా పట్ల, ఇలా నడుచుకోకూడదు అనేది ఒక టాపిక్ కూడా వచ్చింది. దాని గురించి మీరేం చెప్తారు? ఏది ఫ్యాన్స్ అంటారా? ఫ్యాన్స్ని కాదు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని ఎవరు టచ్ చేయరు, పొలిటికల్ పార్టీస్ ఎవరు వచ్చినా, గవర్నమెంట్ ఎవరు ఉన్నా టచ్ చేయరు, ఎవరైనా లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ చేంజ్ కనిపించింది అని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎంత పెద్దవాళ్ళు, నువ్వు ఎంత పెద్ద హీరో, నువ్వు ఎంత గొప్పవాడు అని లేదు. తప్పు జరిగితే టోటల్గా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో మా కిందన కామెంట్స్ చూస్తే చాలా చండాలంగా ఉంటున్నాయి. అయితే నేను ఒకటే చెప్తా, మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి. మంది తప్పు ఉంటుంది ఇక్కడ. నేను ఎవరు ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా మాట్లాడాలి, మగపిల్లడితో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా మన స్టార్డమ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే కూడా రియాక్ట్ కూడా అలాగే ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోగలం. ఒకప్పుడు మనం మీరు అన్నట్టు పొలిటికల్ వాళ్ళని కానీ లేకపోతే సినిమా వాళ్ళని కానీ మాట్లాడితే అవతల నీళ్ళు కొడతారు, అవతల నీళ్ళు భయపడతారు అనుకో. ఒక్కరిని కొడతాం, లక్షల మందిని ఎక్కడ కొడతాం? ప్రపంచ దేశాలకు పట్టుకొని వెళ్ళి అంత మనకు ఓపిక మనకు లేదు కనుక. దాంట్లో ఇప్పుడు అలాగే సైబర్ క్రైమ్ కూడా యాక్టివ్ అయింది. జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా యాక్టివ్ అయింది, సైబర్ క్రైమ్ కూడా యాక్టివ్ అయింది. మనం